ఆత్మత్యాగం చేయను అని రోజు వేసి దేవుని సన్నిధంలో మోకరించిన దినాలున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ జీవితం, నీ భక్తి? హల్లెలూయా. అంటే రోజు రోజుకి దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావన్న మాటని నువ్వు మర్చిపోతున్నావు. దేవుని స్తోత్రం. అంటే నా చుట్టూ అన్ని కలిగి ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చేసాడు, నేను అందరి మీద ఉన్నాను అనుకుంటున్నావా? తీర్పు దినాన నా ప్రభు నిన్ను లెక్కడికి దినం వస్తుంది. ప్రియ సహోదరి సౌరుడా, ఒక్కసారి కలిసి అది ముగించేస్తాను. దేవుని స్తోత్రం. ఇది నా మాట కదండి. మీరు నాలో ఉంటేనే ఏమవుతుందంట? ఫలించుతారంట. దేవుని స్తోత్రం. ఆయనలో లేకోకుండా ఎక్కడెక్కడో వ్యర్థమైన స్థలాల్లో వ్యర్థమైన మాటలు లోబడి అయ్యా నేను ఫలించాలి ఎలా ఫలించదు? మొట్టమొదటిగా ఆయనలో నువ్వు నిలబడినప్పుడు దేవుని మహిమ చూసుదురుగా, పరలోక ద్వారాలు తెరవబడుదురుగాక, మహిమ పొందుకుందురుగాక, ఊహించలేని కార్యాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించగలుగునుగా. ఈరోజు నీవు ఆయన్ని నమ్మి ఆయన సన్నిధంలో నిలబడితే ఆయన ఇచ్చే దీవులు పొందుకుందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కార్యములు ప్రతి ఒక్కరూ కూడా పొందుకుందురుగాక. ఈ కొద్ది మాట ప్రభు దీవించబడుదురుగాక. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళేద్దాము, మోకరించి ప్రార్థించేద్దాము. కొద్ది నిమిషాలు. ఎందుకంటే ఎప్పుడో కదా 1వ తారీఖు, ఇప్పుడు నుండే ప్రార్థన అనవద్దు, ముందుగానే ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఊహ కన్నలేనిది నీ కార్యాలు ఇస్తాయా, ఊహించలేనిది ప్రభు నీ కార్యాలు. ఎవరు మౌనంగా ఉండవద్దు. నా దేవాతి దేవుడ, 1వ తారీఖుని జరుగుచున్న అయ్యా ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. వాతావరణం అనుకూలపరచండి అయ్యా. అయ్యా ఇంకో కరెంట్ మిస్సులో, నీరు మిస్సులో వస్తున్న దైవజనులు రాకపోకలు నీ మహిమ కార్యాలు జరిగించండి అయ్యా.